వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏజెంట్ సాయి శ్రీనివాస్, ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి సినిమాల విజయాలతో హ్యాట్రిక్ కొట్టి స్టార్ ఎంటర్టైనర్ అనిపించుకున్నారు హీరో నవీన్ పోల్శెట్టి. ఆయన నుంచి చాలా విరామం తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై జనాల్లో ఆసక్తి మెండుగా ఉంది. ప్రతిష్టాత్మక సితారా సంస్థ నిర్మించిన చిత్రం కావడం వల్ల సినిమాపై జనాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. గోదావరి జిల్లాలోని ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ జమీందారు కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి ఏకైక వారసుడు రాజు. అతని తాత దాన ధర్మాలు చేసి ఆస్తి అంతా తగలేశాడు. అంతా పోయినా పరువు మాత్రం మిగిలింది. ఆ పరువును కాపాడుకుంటూ తాను ఇప్పటికీ కోటీశ్వరుణ్ణే అన్నట్టు ఊరి జనాలను ఏమారుస్తూ జీవనం సాగిస్తుంటాడు రాజు. అలాంటి రాజుకు ఓ పెళ్లిలో బంధువుల వల్ల అవమానం జరుగుతోంది. దాంతో కోటీశ్వరుడి ఇంటికి అల్లుణ్ణి అవుతానని, గత వైభవాన్ని తిరిగి తెస్తానని, తొలి శుభలేఖ మీకే ఇస్తానని సవాలు విసిరి కోటీశ్వరుడి అల్లుడు అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. అలాంటి టైంలో అతనికి పక్క ఊరి జమీందార్ ఏకైక కుమార్తె చారులత తారసడుతుంది. తన తెలివిని ఉపయోగించి చారులతను ప్రేమలో పడేస్తాడు. చారులత కూడా ఇంట్లో ఒప్పించి రాజును వివాహం చేసుకుంటుంది. పెళ్ళయ్యాక రాజుకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి, రాజు కోటీశ్వరుడి అల్లుడు అయ్యాడా? గత వైభవాన్ని సాధించాడా? బంధువుల దగ్గర హీరోగా నిలిచాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. వారి ప్రతి పైసా తెరపై కనిపించింది. మొత్తంగా సాంకేతికంగా సినిమా పర్లేదనిపించింది. మొత్తంగా కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చొచ్చు.